వాట్ ఈస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. టెక్నికల్ అనాలిసిస్ లో ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్. మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఐడెంటిఫై చేయడం వస్తే మీ ట్రేడింగ్ జర్నీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. హాయ్, దిస్ ఇస్ సంతోష్. వెల్కమ్ టు డే 33 ఆఫ్ స్టాక్ మార్కెట్ సిరీస్ ఇన్ తెలుగు. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే జస్ట్ థింక్, ఒక స్టాక్ ప్రైస్ అనేది 100 రూపీస్ వరకు రీచ్ అవుతుంది. వన్స్ 100 కి రీచ్ అయ్యాక 80 రూపీస్ వరకు ఫాల్ అవుతుంది. వన్స్ 80 రూపీస్ కి రీచ్ అయ్యాక అగైన్ 100 రూపీస్ వరకు రేజ్ అవుతుంది అనుకుందాం. సో ఇలా కపుల్ ఆఫ్ టైమ్స్ జరిగింది అనుకుందాం. సో ఇక్కడ బాటమ్ లెవెల్లో ఏదైతే ప్రైస్ ని టచ్ చేస్తుందో ఇలా 3 టైమ్స్ ఆర్ మోర్ దెన్ 3 టైమ్స్ టచ్ చేస్తే ఆ టచ్ పాయింట్స్ ని బేస్ చేసుకుని మనం ఒక లైన్ అయితే డ్రా చేయొచ్చు. సో ఈ లైన్ ని సపోర్ట్ లెవెల్ అని అంటారు. సో అదే టాప్ లెవెల్లో ఏదైతే ప్రైస్ ని టచ్ చేస్తుందో ఆ టచ్ పాయింట్స్ ని బేస్ చేసుకుని ఏదైతే లైన్ ని డ్రా చేస్తామో దాన్నే రెసిస్టెన్స్ అని అంటారు. సో ఈ ప్రాసెస్ ని మనం మాన్యువల్ గా కంప్లీట్ చేసుకుంటున్నాము అనుకుంటే దీన్ని మనం స్టాటిక్ సపోర్ట్ అండ్ స్టాటిక్ రెసిస్టెన్స్ అని అంటాం. సో అదే మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ని ఏదైనా ఇండికేటర్స్ ని యూజ్ చేసి ఐడెంటిఫై చేస్తున్నాము అంటే దీన్ని మనం డైనమిక్ సపోర్ట్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ అని అంటాం.